వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు కావస్తుంది. అయినా రాష్ట్రంలో ఇంకా ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. కొద్ది నెలల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాదిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రజాపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అదేవిధంగా పాలమూరు గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి 2034 వరకు కూడా ప్రజాపాలనే కొనసాగుతుందని కామెంట్స్ చేశారు. దానిపై ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్? ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ గ్రాఫ్ ఏ విధంగా, బీఆర్ఎస్ బీజేపీ గ్రాఫ్లు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎవరి బలం ఎంత అనే ప్రశ్నలతో సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణలో స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఏ పార్టీ గ్రౌండ్ లెవెల్గా స్ట్రాంగ్గా ఉంది అని తెలిసేది. అందుకే ప్రధాన పార్టీలన్నీ కూడా అద్భుతమైన వ్యూహాలతో ప్రజలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాణక్య సర్వే సంస్థ నిర్వహించిన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. అందులో ఏముంది, సర్వే ఏ విధంగా నిర్వహించారు అనే విషయానికి వస్తే, మే ఎండింగ్ నుంచి జూన్ మొదటి వారం వరకు కూడా ఈ సర్వే జరిగినట్టుగా చాణక్య సంస్థ వెల్లడించింది. అయితే ఇందులో జనాల్లోకి వెళ్ళి 5,000 మంది శాంపిల్స్ ఐవీఆర్ ద్వారా 22,000 మంది శాంపిల్స్ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందు ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే దానికి 37% మంది ప్రభుత్వ పాలన బాగుందని చెప్పినట్లుగా సర్వేలో తేలింది. అయితే ప్రభుత్వ పాలన నచ్చలేదని 47% మంది, 16% మంది మాత్రం ఏం చెప్పలేం అని అన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. అయితే కళ్యాణ లక్ష్మి ₹1,00,000, తులం బంగారం, అలాగే మహిళలకు 2,500 రూపాయలు, స్టూడెంట్స్కి స్కూటీల పంపిణీ పథకాలు అమలు కాకపోవడం పార్టీకి మైనస్గా మారిందని చాణక్య సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఉద్యమకారులంతా కూడా పార్టీ వైపు ఉన్నా కూడా గతం కంటే గ్రాఫ్ తగ్గిందని చాణక్య సర్వేలో తేలింది. అయితే కవిత ఇష్యూ కూడా పార్టీకి మైనస్గా మారిందని సర్వే చెబుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఓటు బ్యాంకును పెంచుకోవడంలో సక్సెస్ అవుతుంది. కొంత అంతర్గత విభేదాలు ఉన్నా కూడా వాటి ప్రభావం పార్టీ మీద పడకుండా జాగ్రత్త పడుతుందని తేలింది. మోడీ మార్కు కూడా తెలంగాణలో పనిచేస్తుందని సర్వే ద్వారా తేలింది. ఇక స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉందనే ప్రశ్నకు కాంగ్రెస్కే అని ఎక్కువ మంది ఓట్లు వేసినట్లుగా తెలుస్తోంది. పార్టీకి కొన్ని మైనస్లు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, సన్న బియ్యం, బీసీ రిజర్వేషన్లు వంటివి కాంగ్రెస్కు ప్లస్ అవుతున్నాయి. స్థానిక సమరంలో 3 పార్టీల మధ్య గట్టి పోటీనే నడిచేలా ఈ సర్వే చూస్తే అర్థమవుతుంది. మరి చాణక్య సర్వే ఎంతవరకు నిజమవుతుందనేది తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.